నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 3,000 పెన్షన్ 6,000 రూపాయలకు పెంచి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావు అన్నారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచి నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు ఆదివారం అద్దెంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచారని, గత ప్రభుత్వం మాదిరిగా విడతల వారీగా పెన్షన్ పెంచే విధానం కాకుండా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 రూపాయల వరకు పెంచటం జరిగిందన్నారు. అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారని, చంద్రబాబు మాట ఇచ్చారంటే అమలు చేసి చూపిస్తారని నిరూపించారని చిన్ని శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వం మేలైన పథకాలను అందించే విషయంలో ముందంజ వేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కొరకు వారు వేరే వారి మీద ఆధారపడకుండా వారి కనీస అవసరాల కోసం ఎదురు చూడకుండా 3,000 రూపాయల పెన్షన్ని ఏకధాటిగా డబుల్ హెచ్చించారు 6,000 రూపాయల వరకు. మరి వారి అవసరాలు గుర్తించినటువంటి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తూ ఇంకా అనేక వసతులు వారికి కల్పించాలని కోరుకుంటూ మరి విద్యుత్ శాఖ మంత్రులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఈ చేసిన అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ వీరికి ఇంకాను భవిష్యత్తులో అనేక వసతులు కల్పిస్తూ వారికి జీవన భృతి అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మార్పు లేనటువంటి భృతి మన చంద్రబాబు నాయుడు గారు చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సాక్ష్యంగా ఈరోజు అద్దెకి పట్టణానికి చెందినటువంటి దివ్యాంగుల విభాగం వారు మరి తమకి పెన్షన్ని 3,000 నుండి 6,000 రూపాయలు పెంచిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వాధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే ఈ పెన్షన్ పెంచడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మాన్యశ్రీ మందా కృష్ణమాదిక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మిత్రులారా, నారా చంద్రబాబు నాయుడు గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కీలకమైన పదవుల్లో మాదిగ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి ఒక సమాన ప్రాతినిధ్యం కల్పించినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర పరిపాలన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అద్దెకి పట్టణ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మరి అప్పారావు గారికి మా ఎంఆర్పీఎస్ ఎంఈఎస్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటాం. ఈరోజు దివ్యాంగులు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్నికల నియమావళి పాటించి ఆ రోజు వీళ్ళకి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అదే ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు చేస్తున్నారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు అద్దంకి ఎన్నికల నిమిత్తం వార్డు వారీగా తిరుగుతూ ప్రతి వార్డులో ప్రతి వాళ్ళు వికలాంగులు అన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని ప్రతి వారికి ఆయన జై తెలుగుదేశం అనే బండి వికలాంగులను గుర్తించి వాళ్ళకి అందరికీ 20 వార్డుల్లో ప్రతి వారికి బండి ఏర్పాటు చేసి ఉన్నారు. అతనికి కూడా మన కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే ఈరోజు ఎంఆర్పీఎస్ వారి సహకారం ప్లస్ కతిమ పొట్టి శ్రీరాములు విగ్రహం కాడ ఈరోజు ఈ దివ్యాంగులు ఇచ్చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు దివ్యాంగులు ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకానికి పెన్షన్ల సందర్భంగా గతంలో 3,000 రూపాయల పెన్షన్ ఉంటే ఈ రోజు పెన్షన్ వచ్చి 6,000 రూపాయలు చేశారు. వాళ్ళు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా దివ్యాంగుల సంఘం తరఫున
ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర మన అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు ప్రతి ఒక్కరికి ఒక పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. అద్దంకి గుల్లకమ్మ నది ఆనవాళ్లు రోజు రోజుకి కనుమరుగవుతున్నాయి. గతంలో గుల్లకమ్మ నదిలోకి వెళ్లాలంటే విశాలమైన రోడ్డు ఉండేది. ప్రస్తుతం గుల్లకమ్మ నదిలోకి వెళ్లకుండా రహదారి మూసి ఉంది. పట్టణంలో చెత్తా చెదారం అంతా తీసుకొని వచ్చి డంపింగ్ యార్డ్ గా గుల్లకమ్మ నదిలో పోసి వెళ్తున్నారని, బ్రిడ్జి కింద నుంచి గుల్లకమ్మ నదిలోకి ప్రవేశించేందుకు దారి ఉండగా చెత్తా చెదారం అంతా తీసుకొని వచ్చి రహదారి వెంబడి వేయటంతో దారి మూసుకొని పోయింది. గుల్లకమ్మ నది పరిరక్షించాల్సిన అధికారులు సైలెంట్ గా ఉండటంతో డంపింగ్ యార్డ్ కు తరలించాల్సిన చెత్తా చెదారం గుల్లకమ్మ నదిలో పోస్తున్నారు. గతంలో గుల్లకమ్మ నది పరిరక్షణ కోసం అధికారులు పర్యటించి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా అధికారులు బదిలీ కావడంతో గుల్లకమ్మ నది పరిరక్షణ కరువయింది. పట్టణంలో ఉన్న చెత్తా చెదారం అంతా డంపింగ్ యార్డు తరలించే విధంగా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా గుల్లకమ్మ నదిలో తరలిస్తే తాగే నీరు కలుషితమయ్యి రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజా సంఘాల నాయకులు త్రిమూర్తులు అన్నారు. అద్దంకి పట్టణానికి ఆనుకొని ఉన్న జవనది గుల్లకమ్మ రోజు రోజుకి ఈ వేస్ట్ మెటీరియల్ తో డంపింగ్ తోటి మరియు జంగిల్ తోటి ఒక చిట్టాడిలాగా తలపించే విధంగా ఉంది. అధికారులకు ఎన్నిసార్లు దీని మీద విన్నవించినా కూడా సంబంధిత అధికారులకి చెమ్మ కొట్టినట్టు కూడా లేదు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఇక మీదట ఇబ్బంది పడకూడదని అనేక సార్లుగా మనం అధికారులకు విన్నవిస్తున్నాము. అయినా కూడా ఈ రోజు కూడా అధికారులు ఏమాత్రం దాని మీద స్పందించడం లేదు. లోపలికి అక్రమ ఇసుక తవ్వకాలు గుల్లకమ్మ బ్రిడ్జికి ఆనుకొని తవ్వుతున్నారని పదే సార్లు అధికారులకి విజ్ఞప్తులు చేశాం. అనేక సార్లు లీగల్ సెల్లో కూడా అది వేశాము అద్దంకి కోర్టులో. అయినా కూడా ఈ రోజు కూడా దాని మీద గుల్లకమ్మ బ్రిడ్జి ప్రమాదంగా ఉంది, అక్కడ తవ్వద్దని చెప్తున్నా కూడా అక్కడ తవ్వుతుంటే అలాంటి చర్యలు లేవు. ప్లస్ వెళ్లే దారులు ఎక్కడ గోతులు పెడుతున్నారో, ఎక్కడ అడ్డంగా లోపల పోకుండా బూడిస్తున్నారో, ఇసుక తవ్వకాలు అక్రమ ఇసుక తవ్వకాలు ఇష్టారీతను కొనసాగుతున్నది. దీని మీద చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నారు. కానీ దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చర్యలు లేదు ఈ రోజు కూడా. కాబట్టి వెంటనే గుల్లకమ్మ నదీ ప్రాంతాన్ని పరిరక్షణలో భాగంగా తహసీల్దార్ గాని, కమిషనర్ గాని, సంబంధిత మైన్స్ డిపార్ట్మెంట్ గాని తప్పకుండా దీని మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలా. ఇది ప్రజలందరి ఈ విజ్ఞప్తి. ఈ ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రజా సంఘాలు దశాబ్దాల కాల తరబడి విజ్ఞప్తులు చేస్తున్నాయి. అయినా కూడా దీని మీద ఎలాంటి చర్యలు ఎప్పటికైనా కూడా గుల్లకమ్మ నదీ ప్రధానానికి హద్దురాళ్లు వేసి ఎక్కడికక్కడ నదీ ప్రధానం పరిరక్షిస్తేనే రాబోయే రోజుల్లో మనం పర్యావరణ పరిరక్షించుకోగలుగుతాము. దానివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. మత్స్య సంపద గాని, సాగునీటి, త్రాగునీటి ఇదంతా కూడా గుల్లకమ్మ మీద నీటి మీద ఆధారపడి ఉంది. ఇది ప్రజలు ఇన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కూడా సంబంధిత అధికారులకు పట్టదా, లేకపోతే వాళ్ళకి తెలియదా, ఎందుకని ఉదాసీన వైఖరి వహిస్తున్నారు. కాబట్టి గుల్లకమ్మ నదీ ప్రాంతంలో ఎలాంటి అక్రమాలు వ్యవసాయ భూముల పేరిట లోపలికి ఉన్నా, లేకుంటే అక్రమ ఇసుకాల పేరిట తవ్వుతున్నా ఇవన్నింటిని కూడా కట్టడి చేయాలని సంబంధిత అధికారులను అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుల్లకమ్మలోకి వెళ్ళాలంటే బాట ఉండేది. అవునవును, ఇట్లా తోలేసారు నన్ను వెళ్ళకుండా. అంతే.
బాపట్ల జిల్లా కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ జిల్లా కన్వీనర్ గా అద్దంకికి చెందిన గోర్లపాటి వెంకటాచారిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో సంఘం నాయకులు నియామక పత్రం అందజేశారు. వడ్రంగి వృత్తిదారులు ఐక్యత, అభివృద్ధి, సమస్యలు గుర్తించేందుకు హక్కుల సాధనను, జిల్లాలో వడ్రంగి వృత్తి పని వారందరినీ ఏకతాటిపై ఉంచి సమస్యలు పరిష్కరిస్తారని వెంకటాచారి తెలిపారు. బాపట్ల జిల్లా కన్వీనర్గా నియమితులైనటువంటి గోడపాటి వెంకటాచారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దల చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరుగుతుంది. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.